హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటలక్క కిచెన్. ఈరోజు మేము గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను. ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసేయండి. ఇప్పుడు ఫ్రై చేసిన తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసుకున్న అల్లము, అలాగే వెల్లుల్లి, పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే ఉల్లిపాయలు వేసుకొని బాగా మగ్గిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు, అలాగే ఉప్పు కూడా వేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకొని చల్లారిన తర్వాత పేస్ట్లో చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉప్పు నీళ్ళు తీసుకొని అందులో వంకాయలు ఇలాగ కట్ చేసుకొని పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకొని జాగ్రత్తగా అందులోకి వేసుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గుతున్నప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్న మసాలాలో కొంచెం వాటర్ వేసుకొని, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇందులో వేసుకొని ఒక విజిల్ రానిచ్చి చల్లారి పెట్టాక దింపుకుంటే రెడీ.